A warm good evening, one and all. So, welcome back to our channel and as well as our class. So, in this session, we are going to discuss about one of the important concept that is related to 10th class mathematics. So, the name of the topic is about the tangents and secants. Okay, so 10th class లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ యూనిట్ నెంబర్ 9. సో tangents and secants లో one of the important concept is about area of sector అండ్ మేజర్ సిగ్మెంట్ అండ్ మైనర్ సిగ్మెంట్. సో అసలు మేజర్ సిగ్మెంట్ అంటే ఏంటి, మైనర్ సిగ్మెంట్ అంటే ఏంటి, అండ్ హౌ కెన్ వీ క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ఏ సెక్టర్, అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్టర్, and what is the meaning of major segment, and what is the meaning of minor segment, and how can we calculate them or how can we define them. So everything those will be clarified in this session. Okay, so first of all, once again I would like to remind the heading that is about area of sector, major segment and minor segment. So if you observe here, these two are different concepts. So ఈ రెండు కూడా ఇంటర్లింక్ చేయకూడదండి. సో దిస్ ఇస్ వన్ సెపరేట్ కాన్సెప్ట్ అండ్ దీస్ టూ ఆర్ సెపరేట్ కాన్సెప్ట్. ఓకే, మేజర్ సిగ్మెంట్ మైనర్ సిగ్మెంట్, దిస్ ఈస్ పార్ట్ బి, దిస్ ఇస్ సెపరేట్ కాన్సెప్ట్. And area of sector, this is part A, this is important concept. Okay, first of all we need to concentrate on area of sector. ఫర్ ఎగ్జాంపుల్, అసలు దానికి సెక్టార్ అంటే ఏంటంటే ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ అని అర్థం అండి. అంటే ఒక ఎంటైర్ సర్కిల్ తీసుకుంటే ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్ హియర్, యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ ద డయాగ్రామ్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ. అవునా కదా? సో సర్కిల్ యొక్క సెంటర్ ఓ కింద బేస్ చేసుకుని ఐ హ్యావ్ డ్రాన్ వన్ సర్కిల్. సో ఈ సర్కిల్లో దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సెక్టర్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే సెక్టర్ ఇస్ నథింగ్ బట్ ఏ పోర్షన్ ఆఫ్ ద సర్కిల్. ఎంటైర్ సర్కిల్లో ఒక స్మాల్ పోర్షన్. ఈ స్మాల్ పోర్షన్ లో మనకి రేడియస్ ఇంక్లూడ్ అయింది అండ్ దట్ టు ఆర్క్ కూడా ఇంక్లూడ్ అయింది. ఓకే, అవునా కదా? అంటే ఒక రేడియస్ తో పాటు ఒక ఆర్క్ తో పాటు ఉన్నటువంటి ఏరియాని మనం సెక్టార్ అని చెప్పి అంటూ ఉంటాం. అంటే పార్ట్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఇంక్లూడ్స్ బోత్ సైడ్స్ రేడియస్ విత్ వన్ సైడ్ ఆర్క్. ఒక సైడ్ ఆర్క్ తో రెండు రేడియల్స్ తో ఉన్నటువంటి ఏరియాని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వన్ సెక్టర్. గట్ ఇట్ అన్నట్టు. సో సెక్టర్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద సర్కిల్, అంటే ఎంటైర్ సర్కిల్లో ఒక పార్ట్ అని అర్థం. ఆ పార్ట్ లో మనకి ఏముంటాయి? రేడియస్ తో పాటు ఒక ఆర్క్ కూడా ఉంటుంది. సో దాన్నే మనం వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ సెక్టర్. సో సెక్టర్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఈస్ హ్యావింగ్ టూ రాడీ విత్ వన్ కామన్ ఆర్క్. ఓకే, దట్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెక్టర్. మరి దానికి మనం ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బికాస్ సెక్టార్ అన్నది సర్కిల్ ఒక భాగం. అవునా కదా? అంటే ఎంటైర్ సర్కిల్ టోటల్ ఏరియాలో దానికి కూడా ఎంతో కొంత భాగస్వామ్యం ఉంటుంది. అవునా కదా? సో ఫైనల్ యూ కెన్ సే దట్ సెక్టార్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సర్కిల్. సో ఇప్పుడు మీరు డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తే ఏ ఓ బి, అవునా కదా? అంటే ఇక్కడ రెండు రేడియస్లు ఉన్నాయి, అలాగే వన్ ఆర్క్ కూడా ఉంది. కాబట్టి యూ కెన్ సే AOB is one of the important part of the circle and also you can call AOB as one sector. అవునా కదా? సో ఇప్పుడు దీన్ని నేను సెపరేట్ గా రాశాను. గొడిట్ అన్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి AOB. సో దీన్ని ఎంటైర్ సర్కిల్ సెపరేట్ చేసి నేను ఇక్కడ AOB కింద రాశాను. ఓకే, రాసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసి సెంటర్ దగ్గర యాంగిల్ ఉంచండి x డిగ్రీస్. అవునా కదా? x డిగ్రీస్ ఈజ్ నథింగ్ బట్ ద యాంగిల్ మేడ్ బై ద సెక్టర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. ఓకే, x డిగ్రీస్ అంటే ఏంటండి? ఒక సర్కిల్ కి సెంటర్ వద్ద ఒక ఆర్క్ చేసిన ఒక సెక్టార్ చేసినటువంటి ఒక యాంగిల్ మనం x డిగ్రీస్ కింద తీసుకుంటాం. సో ఫైనల్లీ యూ కెన్ సే దట్ x డిగ్రీస్ ఈజ్ నథింగ్ బట్ ద యాంగిల్ విచ్ ఈస్ మేడ్ బై ఏ సెక్టార్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్ యొక్క సెంటర్ లో సెక్టార్ చేత చేయబడినటువంటి యాంగిల్ నే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ x. ఓకే, ఇప్పుడు మనం ఈ ఉన్నటువంటి ఎంటైర్ సర్కిల్లో ఏరియా ఆఫ్ సెక్టర్ అంటే ఈ సెక్టర్ యొక్క ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మనకి ఈ ఫార్ములా బట్టి తెలుస్తుంది. సో వాట్ ఈస్ దట్ ఫార్ములా? ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్ హియర్, ఏరియా ఆఫ్ సెక్టర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ లో AOB. అవునా కదా? ఈ AOB అనేది ఒక సెక్టర్ అని చెప్పుకున్నాం. ఈ సెక్టర్ కి మనం ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే బై యూజింగ్ ద ఫార్ములా x డిగ్రీస్ బై టోటల్ ఏంటంటే సర్కిల్ 360 డిగ్రీస్ ఇంటూ టోటల్ ఏరియాలో దానికి కూడా ఒక పార్ట్ అని చెప్పాం. టోటల్ ఏరియా అంటే సర్కిల్ యొక్క ఏరియా అంటే πr స్క్వేర్ లో x డిగ్రీస్ అంటే ఎంత? సెక్టార్ చేసినటువంటి యాంగిల్. అవునా కదా? అంటే ఎంటైర్ సర్కిల్లో సెక్టార్ సెంటర్ వద్ద ఎంతైతే యాంగిల్ చేస్తుందో ఆ సెంటర్ వద్ద సెక్టార్ చేత చేయబడిన యాంగిల్ x డిగ్రీస్ అంటాం. ఓకే, సో ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్ ద పిక్చర్ విల్ బి ఏబుల్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద x హియర్. ఓకే, సో సెక్టార్ చేత సర్కిల్ యొక్క సెంటర్ లో ఎంతైతే యాంగిల్ చేయబడుతుందో దట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాజ్ ద x డిగ్రీ. సో x డిగ్రీస్ బై టోటల్ అంటే ఎందులో పార్ట్? సర్కిల్ కాబట్టి 360 అంటే x బై 360 ఇంటూ
pi r square. Pi r square is the total area of the circle. అంటే టోటల్ ఏరియా ఆఫ్ ద సర్కిల్లో విత్ రెస్పెక్ట్ టు 360 డిగ్రీస్లో సెక్టర్ ఎంతైతే ఏరియా చేసింది దట్ ఈస్ కాల్డ్ x డిగ్రీస్. సో ఫైనల్లీ ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఈస్ నథింగ్ బట్ x by 360 into pi r square. So this is the formula used to calculate the area of sector. And next one, if you could move into the next portion, major segment and minor segment. Okay, segments are nothing but a small part. Okay, ఒక చిన్న పార్ట్ అని చెప్తూ ఉంటాను. ఆ సెగ్మెంట్స్ లో విల్ బి హ్యావింగ్ మేజర్ సెగ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మైనర్ సెగ్మెంట్. సో మైనర్ అండ్ మేజర్ పేర్లోనే ఉంది. మేజర్ అంటే లార్జర్ ఏరియా, మైనర్ అంటే స్మాలర్ ఏరియా. Got it or not? So once again I would like to remind the words. Generally segment can be defined as a part of the circle. Circle లో ఒక part ని మనం ఒక segment అంటాం. Okay, so that segment can be broadly classified into two categories. One is major segment and another one is a minor segment. Minor segment అంటే స్మాలర్ ఏరియా, మేజర్ సెగ్మెంట్ అంటే లార్జర్ ఏరియా. సో మనం ఇప్పుడు ఆ రెండింటిని ఎలా డిఫైన్ చేస్తామంటే బై యూజింగ్ ద వర్డ్ కార్డ్. ఓకే, CHORD, కార్డ్ అని ఒక వర్డ్ వినబడుతుంది, అవునా కదా? సో ఈ ఎంటైర్ సర్కిల్లో ఫర్ ఎగ్జాంపుల్ O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ విత్ ఏబిని మనం ఒక కార్డ్ కింద తీసుకుంటున్నాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కార్డ్? అసలు కార్డ్ అంటే ఏంటంటే ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 points ఆన్ ద సర్కిల్. ఈ ఎంటైర్ సర్కిల్ మీద ఎనీ 2 points ని జాయిన్ చేసే ఒక లైన్ సెగ్మెంట్ యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కార్డ్. ఓకే, సో కొంతమంది చార్ట్ అని కూడా చదువుతుంటారు, చార్ట్ అని కూడా చదవచ్చు, ప్రాబ్లం లేదు, బట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కార్డ్. ఓకే, సో కార్డ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ లైన్ సెగ్మెంట్. ఓకే, మీరు జాగ్రత్త వినండి. ఓకే, ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 points. ఓకే, సర్కిల్ మీద ఇక్కడో పాయింట్ ఏదైనా ఎనీ 2 points ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కార్డ్. ఓకే, సో హియర్ AB ఈజ్ ద కార్డ్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ O. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏబి అనేది ఏం చెప్పుకున్న ఒక కార్డ్ అయింది, అవునా కదా? ఈ కార్డ్కి ఈ ఎల్లో కలర్ షేడింగ్ లో మీకు అబ్జర్వ్ చేయండి, అవునా కదా? మీరు ఎల్లో కలర్ షేడింగ్ తో ఉన్నటువంటి ఏరియాని అబ్జర్వ్ చేస్తే ఈ ఎంటైర్ సర్కిల్లో ఇది ఒక పార్ట్ అని చెప్తాం, అవునా కదా? సో ఈ ఎంటైర్ సర్కిల్లో ఈ ఎల్లో కలర్ తో షేడ్ చేయబడ్డ ఏరియా ఒక పార్ట్, అవునా కదా? ఆ పార్ట్ లార్జర్ ఏరియాలో ఉందో స్మాలర్ ఏరియాలో ఉందో చూసుకోవాలి. సో డెఫినెట్లీ ఆర్ ఆబ్వియస్లీ ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్ ద పిక్చర్ ద ఏరియా విల్ బి ఇన్ ద స్మాలర్ ఏరియా ఓన్లీ. కాబట్టి ఆ స్మాలర్ ఏరియాలో ఉన్నటువంటి పార్ట్ ని మైనర్ సిగ్మెంట్ అంటాం. బికాజ్ సిగ్మెంట్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, సిగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్ట్ ఆఫ్ ద సర్కిల్. ఎంటైర్ సర్కిల్ ఒక పార్ట్ అని చెప్పుకున్నాం. ఆ పార్ట్ యొక్క ఏరియా ఎలా ఉంది, మేజర్ గా ఉందా మైనర్ గా ఉందా? మైనర్ అంటే స్మాలర్, మేజర్ అంటే లార్జర్. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ద స్మాలర్ ఉంది కాబట్టి మైనర్ సిగ్మెంట్ అంటే మైనర్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్. సిగ్మెంట్ అంటే ఒక పార్ట్. ఓకే, సో ఎంటైర్ సర్కిల్ లో మైనరే ఉంది కాబట్టి మైనర్ సిగ్మెంట్. అలా కాకుండా ఇదే కార్డ్కి ఈ షేడ్ చేసినంతా కూడా పైన షేడ్ చేశాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇందాక ఎల్లో కలర్ షేడింగ్ అంతా కింద చేశాను. దేనికి? ఈ యొక్క సర్కిల్ తీసుకుని ఆ సర్కిల్ ఒక కార్డ్ ఏబిని డ్రా చేసి ఆ కార్డ్కి కింద డ్రా చేస్తే ఆ తక్కువ ఏరియా వచ్చింది. ఆ తక్కువ ఏరియాని మనం మైనర్ సిగ్మెంట్ అంటాం. అలా కాకుండా అదే సర్కిల్లో ఏబి కార్డ్కి రిమైనింగ్ ఏరియా పైన ఏదైతే ఉందో దాన్ని షేడ్ చేస్తే అదంతా లార్జర్ ఏరియా కిందకి వస్తుందో లార్జర్ని మనం మేజర్ అంటాం. ఓకే, సో దిస్ ఇస్ ద లార్జర్ పార్ట్. కాబట్టి పార్ట్ అంటే ఏంటి? సిగ్మెంట్. లార్జర్ అంటే మేజర్, అంటే మేజర్ సిగ్మెంట్ అంటే కార్డు బట్టి డిఫైన్ అవుతుంది. అంటే ఒక కార్డుకి ఎక్కువ ఏరియా పైనంతా ఉండిపోయి షేడ్ చేస్తే ఆ షేడ్ చేసిన ఏరియానంతా కూడా మనం మేజర్ సిగ్మెంట్ అంటాం. అలా కాకుండా ఒక సర్కిల్ ఉన్నటువంటి కార్డ్ ఏబికి తక్కువ ఏరియాలో షేడ్ చేయబడితే ఆ షేడ్ చేయబడ్డ ఏరియాని మైనర్ సిగ్మెంట్ అంటాం. గాట్ ఇట్ అన్నట్టు. సో మేజర్ సిగ్మెంట్ అండ్ మైనర్ సిగ్మెంట్. సో మేజర్ సిగ్మెంట్ మైనర్ సిగ్మెంట్ అనేది డిపెండింగ్ అపాన్ ద కార్డ్ ఆఫ్ ద సర్కిల్ బట్టి ఉంటుంది. ఓకే, సో కార్డ్కి తక్కువ ఏరియాలో షేడ్ చేస్తే మైనర్ సిగ్మెంట్, అదే కార్డ్కి రిమైనింగ్ ఎక్కువ ఏరియాలో షేడ్ చేయబడితే మేజర్ సిగ్మెంట్. సో సిగ్మెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ అండ్ మైనర్ మీన్స్ స్మాలర్, మేజర్ మీన్స్ లార్జర్. అండ్ ఈ రెండు కూడా దాని గురించి చెప్తాను. సో మేజర్ సిగ్మెంట్ అండ్ మైనర్ సిగ్మెంట్. సో లాస్ట్ వన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇప్పుడు ఈ ఎంటైర్ సర్కిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి, మేజర్ సిగ్మెంట్ ఒక ఏరియా కావాలంటే హౌ కెన్ వి ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ద మేజర్ సిగ్మెంట్? సో మేజర్ సిగ్మెంట్ అంటే మనకి ఏమొస్తుందండి, ఈ పైది ఏకి బికి కార్డ్కి పైన ఉన్నటువంటి ఏరియా అంతా కూడా మేజర్ సిగ్మెంటే. అయితే ఇప్పుడు నాకు మేజర్ సిగ్మెంట్ ఒక ఏరియా కావాలి, మైనర్ వద్దు నాకు, ఓన్లీ నాకు మేజరే కావాలంటే అప్పుడు ఏం చేయొచ్చు, ఎంటైర్ టోటల్ సర్కిల్ ఏరియాలోంచి మైనర్ తీసేస్తే ఇంకా మేజరే కదా మిగిలి, అవునా కదా? అంటే ఎంటైర్ టోటల్ సర్కిల్ అంటే మనకి ఎంత వస్తుంది, ఈ సర్కిల్లోంచి
మైనర్ అంటే ఏంటి, ఈ పార్ట్ని తీసేస్తే అంటే ఎంటైర్ టోటల్ సర్కిల్ నుంచి ఈ మైనర్ సిగ్మెంట్ తీసేస్తే ఇంకా రిమైనింగ్ మేజర్ అంటే పైనంతా కూడా ఇంకా మేజరే కదా, అవునా కదా. సో మనం మేజర్ సిగ్మెంట్ యొక్క ఫార్ములా అంటే ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతుంటాడు, హౌ కెన్ వి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద మేజర్ సిగ్మెంట్ యూజింగ్ మైనర్ సిగ్మెంట్. మైనర్ సిగ్మెంట్ని ఉపయోగించుకుని మేజర్ సిగ్మెంట్ యొక్క ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మేజర్ సిగ్మెంట్ ఏరియా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ఎంటైర్ సర్కిల్ ఏరియా. సో టోటల్ సర్కిల్ ఏరియాలోంచి మైనర్ ఏరియా తీసేస్తే ఇంకా రిమైనింగ్ అంతా కూడా మేజర్ ఏరియానే ఉంటుంది. సో అది ఇక్కడ నేను డ్రా చేశాను, అంటే టోటల్ సర్కిల్ ఏరియాలోంచి మైనర్ అంటే తక్కువ పోర్షన్ రిమూవ్ చేసేస్తే ఇంకా రిమైనింగ్ అంతా మనకి మేజర్ పోర్షన్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మేజర్ సిగ్మెంట్. మనకి ఎగ్జామినేషన్ అడుగుతాడండి, హౌ కెన్ వీ ఫైండ్ ద ఏరియా ఆఫ్ మేజర్ సిగ్మెంట్ యూజింగ్ మైనర్ సిగ్మెంట్. మైనర్ సిగ్మెంట్ని బేస్ చేసుకుని మేజర్ సిగ్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఒక సర్కిల్లో మైనర్ సిగ్మెంట్ తీసేస్తే అంటే టోటల్ సర్కిల్ యొక్క ఏరియాలోంచి అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ మేజర్. అంటే టోటల్లోంచి మైనర్ తీసేస్తే ఇంక మిగిలింది మేజర్. గాట్ ఇట్ ఆర్ నాట్. సో ఫైనల్లీ ఇప్పుడు మేజర్ సిగ్మెంట్ ఎలా కట్టాలో మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మైనర్ సిగ్మెంట్ ఎలా కడతాము. సో మైనర్ సిగ్మెంట్ ఎలా కడతాము మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కేసులో ఈ సర్కిల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సెక్టర్ కనబడుతుంది చూడండి. ఓ ఏబి అనేది ఒక కార్డు, అవునా కదా. ఏబి అనేది కార్డు, ఓ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. మీరు అబ్జర్వ్ చేస్తే ఏఓబి అంటే ఇదంతా మీరు చూస్తే ఒక సెక్టర్ లా కనబడుతుంది చూడండి మీరు, అవునా. ఇక్కడ స్టార్ట్ అయ్యాం, అలాగే ఇక్కడ బెండ్ అయ్యాం, మళ్ళీ తిరిగి వచ్చాం, అవునా కదా. అంటే ఇక్కడ చూడండి అదే సేమ్ డయాగ్రామ్ ఇక్కడ వేసాను, ఏ దగ్గర స్టార్ట్ అయ్యాం అలా బెండ్ అయ్యాం మళ్ళీ తిరిగి వచ్చింది, అవునా కదా. మధ్యలో కాకపోతే ఒక కార్డు ఏబి అనే కార్డు వచ్చింది. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మైనర్, ఇది ట్రయాంగిల్ అవుతుంది. ఇప్పుడు నాకు మైనర్ సిగ్మెంట్ యొక్క ఏరియా కావాలంటే ఇప్పుడు చూడండి ఇందాక మేజర్ కట్టాం. మేజర్ ఎలా కట్టాము, టోటల్ ఏరియా ఆఫ్ ద సర్కిల్లోంచి మైనర్ తీసేస్తే మేజర్ వచ్చింది. ఇప్పుడు నాకు మైనర్ ఎలా వస్తుంది, ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ రావాలంటే ఫస్ట్ సెక్టార్ అబ్జర్వ్ చేయండి, అవునా కదా. టోటల్ ఏరియా ఆఫ్ సెక్టార్ నుంచి అంటే సెక్టార్ అంటే ఇదంతా, అవునా కదా. ఈ టోటల్ ఏరియా ఆఫ్ సెక్టార్ నుంచి ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే ఇంకా మిగిలింది అదే కదండి, అవునా కదా. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ సెక్టార్ అయితే ఇలా ఉంది, అవునా కదా. ఈ సెక్టార్ ఏరియాలోంచి ట్రయాంగిల్ ఏరియా కనుక తీసేస్తే అంటే ఏరియా ఆఫ్ ద సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కూడా తీసేస్తే ఇంక మిగిలింది మనకి ఏంటి, మైనర్, అవునా కదా. సో ఇప్పుడు మనకి సమ్స్లో అడుగుతుంటారు మేజర్ సిగ్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మైనర్ సిగ్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది కదండి. మేజర్ సిగ్మెంట్ రావాలంటే టోటల్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ నుంచి ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ తీసేస్తే మనకి మేజర్ సిగ్మెంట్ వస్తుంది. అలా కాకుండా మనకి మైనర్ సిగ్మెంట్ కావాలి అనుకుంటే టోటల్ సెక్టార్లోంచి ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే మనకి మైనర్ సిగ్మెంట్ వస్తుంది. సో దిస్ ఇస్ ద క్లాస్ దట్ ఈస్ రిలేటెడ్ టు మేజర్ సిగ్మెంట్, minor segment, and how can we calculate major segment area and how can we calculate minor segment area, and as well as we are going to calculate the area of the sector by using the formula x by 360 into pi r square. So in the next session we shall concentrate on the sums. Okay, until then you just please follow and take a note of it. Okay, have a nice day. Thank you.